వైసీపీ అధినేత జగన్ కి భారీ షాక్ తగలనుందా? ఆయనతో పాటు వైసీపీ తరపున ఈ ఏడాది జరిగిన ఎన్నికలలో విజయం దక్కించుకున్న 11 మంది ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేసే దిశగా కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందా అంటే తాజా పరిణామాలను బట్టి చూస్తే అవునని అనిపిస్తోంది. కూటమి సర్కార్ తాజాగా గవర్నర్ అబ్దుల్ నజీర్ లేఖ రాసింది. దీనిలో వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరింది. అసెంబ్లీ సమావేశాలకు రాబోమంటూ వైసీపీ అధినేత ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ చేసినటువంటి వ్యాఖ్యల తాలూకు మీడియాను ఈ లేఖకు జత చేసింది. ఈ నేపథ్యంలో సభకు రాని వారి సభ్యత్వాలను రద్దు చేసే అవకాశం అధికారం గవర్నర్ కుంది. ఈ నేపథ్యంలో కఠినంగా వ్యవహరించి నిర్ణయం తీసుకోవాలని కూటమి రాసిన లేఖలో స్పష్టంగా ఉంది. అంతేకాదు గవర్నర్ తీసుకునేటువంటి నిర్ణయం భవిష్యత్తు తరాలకు మార్గదర్శకంగా మరి ఉండాలని కూడా కోరింది. అంటే కూటమి సర్కార్ చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. వైసీపీ ద్వంద్వ విధానాలను ఎండగట్టడమే కాకుండా సభ్యత్వాలను సైతం రద్దు చేయించే దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యత సంతరం చేసుకుంది. నిజానికి బడ్జెట్ సమావేశాలను బాయ్కాట్ చేయడం ద్వారా ఏదో సాధించాలని జగన్ భావించారు. కానీ అది మన అస్తిత్వానికే ఇప్పుడు ఇబ్బంది తెచ్చేలా మారిపోయింది. దీంతో భవిష్యత్తు మరింత గందరగోళంగా మారనుంది. వైసీపీ ఎమ్మెల్యేల సభ్యత్వాలను రద్దు చేయాలని కోరుతూ కూటమి సర్కార్ లేఖ రాయడం వరకు బాగానే ఉంది. అసలు గవర్నర్ కు ఈ సభ్యత్వాలను రద్దు చేసే అధికారం ఉందా అనేది ప్రశ్న. రాజ్యాంగంలోని ఆర్టికల్ 163 మరియు 165 ప్రకారం మొత్తం అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి గవర్నర్ విధులను స్పష్టం చేసింది. సభ్యులతో ప్రమాణం చేయించడం, వారి కార్యకలాపాలు పర్యవేక్షించడం, అదేవిధంగా సభను జాగ్రత్తగా నడిపించడం వంటివి గవర్నర్ అధీనంలో ఉంటాయి. అయితే సభ్యుల సభ్యత్వాలు రద్దు చేసే అధికార విషయం మాత్రం రాజ్యాంగంలో ప్రస్తావించలేదు. అంటే జగన్ వంటి నాయకులు ఉంటారని రాజ్యాంగ నిర్మాతలు ఊహించని ఉండరు. అందుకే సభ్యత్వాల రద్దు అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారో చూడాలి.